హిట్లర్ అంటేనే ఒక జాతి అహంకారం. ఇంతకు మించిన ఇంకా ఉపమానాలు పెద్దగా లేవు. అదొక రక్త చరిత్ర, అదొక యుద్ధ పిపాసి ఆయన. అయితే అది చేయడానికి ఆయన చెప్పుకున్న ఇదేంటి అంటే జర్మనీని విస్తరించాలి. ప్రపంచంలోని కొన్ని పెద్ద దేశాలు జర్మనీ మీద పెట్టిన కొన్ని ఆంక్షల వల్ల జర్మనీ పరువు కోల్పోయింది కాబట్టి జర్మనీని విస్తరించాలి, జర్మన్ల జాతిని విస్తరించాలి. ప్రపంచంలో సుప్రీం ఎవరు అంటే జర్మన్లే అనే తరహాలో తన జాతిని పెంపొందించాలి, మేము ఇతరులని లేకుండా చేయాలని ఊచకోత కోసాడు. జర్మన్లను మాత్రమే అతను పెంచే ప్రయత్నం, అది ఆయన బేసిక్ సిద్ధాంతం. అది ఆ విస్తరణలో భాగంగా అది రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. రెండో ప్రపంచ యుద్ధానికి మూల కారకుడు ఎవరు అంటే హిట్లర్. ఇది మనందరికీ తెలిసిన చరిత్ర, తెలియని వాళ్ళు చదువుకున్న చరిత్ర ఇదంతా. సో ఈ పరిస్థితుల్లో హిట్లర్ని కొంతమంది పిరికివాడని కూడా అంటారు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని. బట్ అది కరెక్ట్ కాదు. హిట్లర్ చాలా ధైర్యవంతుడు, మొండివాడు. మనం అంటూ ఉంటాం మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని. మొండివాడే రాజు అయితే ఎలా ఉంటుందో చూపించిన వాడు హిట్లర్. చంపడం కంటే చావడానికి ధైర్యం ఎక్కువ కావాలి, మొండితనం కావాలి. ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడంటే చాలా ధైర్యవంతుడు. శత్రువు చేతిలో చావకూడదు అనుకున్నాడు కాబట్టి తనను తాను చంపుకున్నాడు. అది ఒక రకమైన బలిదానం కింద చూసుకోవచ్చు. చాలా ఉగ్రవాద సంస్థలు కానీ అవి కానీ ఇప్పుడు చేస్తూ ఉంటాయి. చేసే తప్ప ఉప్పు అనేది పక్కన పెడితే వాళ్ళు అనుకున్న సిద్ధాంతం కోసం చేసే బలిదానం కింద అది చేస్తారు. అయితే హిట్లర్ గురించిన ఈ బ్రీఫ్ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, కేటీఆర్ గారు తెలంగాణ నాయకులు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటి అంటే, రేవంత్, మీరు చూడొచ్చు, అది వీడియో ప్లే అవుతోంది, కేటీఆర్ ట్వీట్. రేవంత్, కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు, నరరూప రాక్షసుడు నీకు రోల్ మోడలా? మొత్తం మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద నరమేధం సృష్టించిన హిట్లర్ నీకు ఆదర్శమని చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా? మొన్న ప్రజాపాలన అన్నావు, నిన్న ఇందిరమ్మ పాలన అన్నావు, నేడు హిట్లర్ పాలనని ఒప్పుకున్నావు. 2.5 ఏళ్ల నీ రాక్షస పాలన ఆనవాళ్లు నిజంగానే హిట్లర్ అరాచకాన్నే తలపించాయి. యుద్ధం మిగిల్చే విషాదాలనే మించిపోయాయి. హైడ్రా నుంచి మూసీ వరకు, లగచెల్ల నుంచి వెలుగుమట్ల వరకు పేదలపై విరుచుకుపడిన నీ బుల్డోజర్లు నయా నాజీ పాలనకు నిజమైన సాక్ష్యాలు. 10 ఏళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను సంక్షోభాల పాతాళంలోకి నెట్టిన నాడే నీ నియంత పోకడలు బయటపడ్డాయి. విధ్వంసమే నీ విధానమని, వికాసం అంటే నీకు తెలియదని ఇంత నిర్లజ్జగా ఒప్పుకున్న నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం రాజ్యాంగ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరం. ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంతను నిర్వెత్తు కీర్తించే దుర్మార్గమైన మనస్తత్వం స్వతంత్ర భారతావనిలోనే ఒక చీకటి అధ్యాయం. ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డలో ఎందరో నియంతలకు నూకలు చెల్లాయి. ఇది నోట్ దిస్ పాయింట్. ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డలో ఎందరో నియంతలకు నూకలు చెల్లాయి. తెలంగాణ గ్రామ గ్రామాన లేచిన ఉక్కు పిడికిళ్ళు రాష్ట్ర పొలిమేరల దాకా వారిని తరిమి కొట్టాయి. తలకెక్కిన అధికారంతో విర్రవీగిన హిట్లర్కు ఆనాడు ఏ గతి పట్టిందో 4 కోట్ల తెలంగాణ ప్రజల చేతిలో మీ పాలనకు అదే గతి పట్టడం ఖాయం. హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన తెలంగాణను కాపాడుకునేందుకు చిక్కిన తెలంగాణను కాపాడుకునేందుకు ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే మరో విముక్తి పోరాటం సాగడం తథ్యం. హిట్లర్ హఠావో, తెలంగాణ బచావో, జై తెలంగాణ. ఇది కేటీఆర్ గారు పెట్టిన ట్వీట్. చాలా కవితాత్మకంగా, చాలా ఒక ఉద్యమాన్ని ఊపెక్కించే, హీట్ ఎక్కించే స్టైల్లో ఉంది. నో డౌట్ చాలా మంచి కవిత్వాన్ని, నిజంగానే ఒక నియంతను రాయాలి, నియంత్రణ గద్దెదించాలి అంటే ఒక కాళోజీ నారాయణరావు ఎలాగైతే రాస్తాడో నా గొడవలాగా అలా రాశారు. ఈ రాసిన తీరుకు మాత్రం కేటీఆర్ గారిని లేదా ఇది రాయించిన వారికి కానీ అభినందించక తప్పదు. అయితే ఎందుకు కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు అనడానికి, రేవంత్ రెడ్డి మొన్న ది హిందూ పత్రిక నిర్వహించిన ఒక కాంక్లేవ్లో నేను హిట్లర్ నాకు ఆదర్శం, లేకపోతే హిట్లర్ ఒక విషయంలో ఎందుకు నేను హిట్లర్ని ఇదిగా అడాప్ట్ చేసుకున్నాను అనడానికి ఆయన చెప్పిన మాటల్ని కోట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి మీద చెలరేగిపోతున్నారు. హరీష్ రావు ఒక పక్క, కేటీఆర్ ఒక పక్క, అధికార ప్రతినిధులు, ఇతర నేతలు ఇంకొక పక్క. అసలు ఇక హిట్లర్కి
ఆయన వారసుడే ఈయనన్నట్టుగా చెలరేగిపోతున్నారు రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి ఏమన్నాడు అసలు ముందు? రిటైర్డ్ ఆర్మీ అధికారులు అందరితో కలిపి ఒక 3,000 మందితో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని చేస్తున్నానని చెప్పే క్రమంలో ఆయన హిట్లర్ని అడాప్ట్ చేసుకున్నాం, హిట్లర్ ఐడియాలజీని, అంటే ఈ విషయంలో మాత్రమే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయంలో మాత్రం హైడ్రా అనే పదం హిట్లర్కి ఇష్టమైన పదం కూడా అని వాడారు రేవంత్ రెడ్డి గారు. అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఇది నాకు కూడా కొంత ఆశ్చర్యకరమే. అది ఒక కామిక్ సిరీస్లో హైడ్రా అనే దాన్ని వాడారు. కామిక్ సిరీస్ అది. హిట్లర్ ఎప్పుడు హైడ్రా అనే పదం వాడలేదు, కానీ ఒక కామిక్ సిరీస్లో ఆ హైడ్రా అనే పదాన్ని హిట్లర్కి సంబంధించిన కామిక్లో వాడారు. అది దాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టున్నారు. తీసుకుని కేవలం హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మాత్రమే హిట్లర్ ని అడాప్ట్ చేసుకున్నామని చెప్పారు. దానికి ఇప్పుడు నేను మళ్ళీ ఇదంతా చదవాలంటే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. కేటీఆర్ గారు రాసిన ఈ ధిక్కార స్వరం, ఇది కరెక్ట్ పదం. ఒక పాలకుడు కనుక ఒక నియంతలాగా వ్యవహరిస్తే, మా కాళోజీ నారాయణరావు, ఎందుకంటే మా వరంగల్ కాళోజీ నారాయణరావు గారు ఎలాగైతే ధిక్కార స్వరాన్ని వినిపించారో ఆ తరహాలో వినిపించే ప్రయత్నం చేశారు. అయితే అబ్ ఆయేగా మజా దేఖో జరా కేసీఆర్ క్యా బోలా. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు వినియోగం చేస్తే వాళ్ళ మీద హిట్లర్ కాదు, హిట్లర్ తాతేవడం బాన్లాగా బిహేవ్ చేస్తాం. డెఫినెట్ గా దొంగల పాలిట కేసీఆర్ హిట్లరే, తప్పుడు పైరవీలు చేసే వాళ్ళ పాలిట హిట్లరే. ఐ వాంటెడ్ టు బి హిట్లర్, ఐ డోంట్ ఫీల్ షై. ప్రభుత్వ డబ్బులు ఇష్టం వచ్చినట్టు వినియోగం చేస్తే వాళ్ళ మీద హిట్లర్ కాదు, హిట్లర్ తాతేవడం బాన్లాగా బిహేవ్ చేస్తాం. అది ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ఇతరత్ర చెడు పనులు ఆక్రమణలు చేసే వాళ్ళకు నేను హిట్లరే, కేసీఆర్ అనేటోడు హిట్లరే, ఐ వాంటెడ్ టు బి యాజ్ హిట్లర్, నేను హిట్లర్ లాగానే ఉండదలుచుకున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడితే హిట్లర్ కాదు, హిట్లర్ మన తాత లెక్క ఎవడు ఉంటాడో మన తాతలాగా కూడా ఉంటా అని స్వయంగా కేసీఆర్ గారు 2015 నాకు గుర్తున్నంత వరకు 15-16 ఆ మధ్యలో ఒకసారి అన్నమాట. మరి దీన్ని ఏమనాలి? ఒకవేళ హిట్లర్ లాగా ఒక పాలకుడు ఉండకూడదు అనుకుంటే, మా కాళోజీ నారాయణరావు గారి లాగా ధిక్కార స్వరం వినిపించాలి అంటే ఎవరి మీదైనా వినిపించవచ్చు. కానీ ఇవాళ కేటీఆర్ గారు రాసిన కోట్ల మందిని కోసిన క్రూరుడు నరరూప రాక్షసుడు నీకు రోల్ మోడలా అంటే ఏం చెప్పాలా? సో ఇది బేస్ చేసుకుని ఈ ఇద్దరి బైట్స్, మొన్నటి రేవంత్ రెడ్డి బైట్, 10 ఏళ్ల నాటి కేసీఆర్ గారి, ఇద్దరిది హిట్లర్ వాదమే, ఇద్దరిది హిట్లరిజమే. నాజీయిజం అనట్లా నేను. కొన్ని విషయాల్లో అవినీతిని లేకపోతే అక్రమాలను అరికట్టడంలో కేసీఆర్ గారు లేకపోతే రేవంత్ రెడ్డి ఇద్దరు నా హిట్లరిజంని తీసుకున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అప్పుడేమో కేసీఆర్ గారు రోరింగ్ లయన్, అప్పుడు ఎందుకు హిట్లర్గా చెప్పుకున్నందుకు ఆయన అప్పుడు రోలింగ్ లయన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ట్రోలింగ్, ఆయన ఒక ట్రోలింగ్ ఇదైపోయింది ఇప్పుడు. సో ఈ అంశం మీద చాలా కొంచెం డీప్గా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.